హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతుగాయి అఫీషియల్. ఈరోజు పోహా రెసిపీని సింపుల్ ప్రాసెస్లో చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అటుకులు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసిన అటుకులు మెత్తగా అయిపోతాయి. మనం పోహా చేసేటప్పుడు అటుకులు తిక్కుగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యేలా చూసుకోవాలి. హీట్ అయినాక ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడించాలి. అవి చిటపటలాడినాక మనం పోపు దినుసులు వాటిలో వేసుకోవాలి. పోపు దినుసులు వచ్చేసి శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు. ఇవి కాస్త బాగా వేగాలి. ఇవి వేగినాక ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలానే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగనవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. అలాగే మన వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేయొచ్చుగా. ఇప్పుడు వీటిలోకి రుచికి సరిపోయినంత సాల్టు, చిటికెడు పసుపు వేసుకొని ఈ రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి మూత అయితే పెట్టుకోవాలండి. మనము కడాయి మీద మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి. మనము మూత తీసి చూస్తే ఆనియన్స్ అనేవి మంచిగా అయితే ఫ్రై అయ్యండి. ఇప్పుడు వీటిలోకి మనం పక్కన పెట్టుకున్న అటుకులను అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని సాల్ట్, పసుపు మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. మనకి మిక్స్ అవ్వడానికి కొంచెం టైమే పడుతుంది, కానీ లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలన్నమాట మిక్స్ అయ్యే వరకు. అలా అయితేనే సాల్ట్ అనేది మంచిగా కలుస్తుంది, లేదంటే కలవదనమాట. చూసారు కదా, అలా కలర్ అయితే చేంజ్ అవుతుంది ఎల్లోయిష్గా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, మంచి రీచ్ అయితే ఉంటుంది. మనము ఈ రెసిపీని పోహా రెసిపీ లేదా అటుకులు ఉప్మా అని అంటామండి. అటుకులు ఉప్మా అయితే మనకి రెడీ అయితే అయిపోయింది. మనకి బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైం లేనప్పుడు పోహా రెసిపీ చేసుకుంటే చాలా ఈజీగా 2 మినిట్స్లో అయితే అయిపోతుందండి. మనకి పోహా రెసిపీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు నిమ్మరసము అండ్ తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు పోహా రెసిపీ రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోవడమే అంతే. ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.